హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పనీర్ కర్రీ చేస్తున్నాను. తక్కువ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ జస్ట్ 15 మినిట్స్లో ఈ కర్రీ అయితే రెడీ అవుతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టొమాటోస్, 2 ఆనియన్స్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని దీంట్లో యాడ్ చేసేసి కొంచెం సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ మంచిగా మగ్గినాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోను యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది పడుతుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట. టొమాటోస్ యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. నేను చూపించాను కదా టొమాటోస్ ఎంత సైజులో ఉన్నాయి, సో అలాగే ఆనియన్ కూడా సేమ్ సైజులో ఉంటే సరిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం కారం పొడి వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి, దీనికి తక్కువ ఉంటేనే బాగుంటుంది స్పైసీనెస్ అనేది. కారం పొడి వేసాక మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని దీంట్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ సైజులో ఉంటే సరిపోతుంది. పన్నీర్ ముక్కల్ని దీనిలో యాడ్ చేసేసి కొంచెం ధనియాల పొడి కూడా వేయండి. వేసేసి మంచిగా కలపండి. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. పన్నీర్ అయితే ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికి. సో 10 మినిట్స్ తర్వాత తీసేసి ఒకసారి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. చాలా తొందరగా అవుతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, యూ విల్ లవ్ ఇట్. నాకు నాన్ వెజ్తో కంపేర్ చేస్తే పన్నీరే చాలా ఇష్టం అన్నమాట. మా ఇంట్లో అయితే రెగ్యులర్గా పన్నీర్ చేసుకుంటూనే ఉంటాము. ఎవ్రీ వీకెండ్స్ చేసుకుంటాము. నేను పోస్ట్ చేసే రెసిపీస్ అన్నీ చాలా తక్కువ టైం పడతాయి, ఈజీగా కుక్ చేసుకోవచ్చు. చాలా లెస్ ఇంగ్రీడియంట్స్తో చేస్తాను కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్. నేనైతే ఇక్కడ అవ్వగానే ఇమీడియట్గా రైస్ పెట్టుకొని తినేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.